సిద్దిపేటలో కార్ టైర్స్ మరియు కార్ కి 3D వీల్ అలైన్మెంట్ సర్వీసెస్. వీటికి ఒక్కటే అడ్డా, మణికంఠ వీల్ టైర్ మాఫియా. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్ శ్రీశైలం గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. మంచిగా రాయే? బాగున్నాను. బాగుర్రా? మంచిగా ఆరోగ్యంగా, ఆర్థికంగా, అంతా బాగుంది. వృత్తిపరంగా కూడా బాగానే ఉన్నారు. ఓకే, సరే అన్న, చాలా అంశాలు మాట్లాడాలనిపించింది మీరు మాట్లాడిన తర్వాత. అన్న, ఇది పరిస్థితి తెలంగాణ ఉద్యమకారులకు నిజంగా అసలు తావేలేదు తెలంగాణలో అని చెప్పిన తర్వాత కొంచెం మనసు కలిసివేసింది. ఓకే, సరే, దాంట్లో సత్యాలు ఎన్ని ఉన్నాయి, అసత్యాలు ఎన్ని ఉన్నాయి అని తెలుసుకునేందుకే ఈ ఇంటర్వ్యూ. ఓకే, అంటే మీరు అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి మీకు ఉన్నటువంటి పరిచయాలు, మీరు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తానని అంటున్నారు. దాంట్లో ఉన్నటువంటి అవకతవకల గురించి పూర్తిగా ఈ ఇంటర్వ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో కొంచెం మీ మనోభావాలను ఒప్పించినా కూడా మీరు ఇంటర్వ్యూలో అన్నీ నిజంగానే చెప్పాలి, వాస్తవాలే చెప్పాలి. చెప్తాను. పూర్తిగా వాస్తవాలే చెప్తారా ఇంటర్వ్యూ? వాస్తవాలు చెప్తాను పూర్తిగా. ఓకే, మీరు అడ్వకేట్గా ఉన్నారు, మీకు ఇవి కొత్త కాదు కాబట్టి చెప్తా ఉన్నా. మీరు మీ గుండె మీద ప్రమాణం వేసి చెప్పండి, అన్నీ నిజాలే చెప్తాయి ఇంటర్వ్యూలో అని. 100% నిజంగా చెప్తా. పక్కా నిజాలు చెప్తా. ఎటువంటి అబద్ధాలు చెప్పు? ఎటువంటి అబద్ధాలు మాకేం అవసరం అబ్బా అబద్ధాలు చెప్పడానికి? అబద్ధాలు ఏం చెప్పారు? ఏం చెప్పము, క్లియర్ కదా? క్లియర్గా చెప్తా. పక్కా. రైట్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. రైట్. తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మీరు అన్ఫిట్. మీరు అన్ఫిట్. ఓకే, మీరు ఫిట్ కాదు అని నేను అంట. ఎందుకు అన్ఫిట్? ఎట్లా? మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిరా? చేసినాం. ఏం చేసిరు? ఇగో, నేను తెలంగాణ ఉద్యమకారులో పనిచేసిన అనడానికి నేను మీడియాకి పైసలు ఇచ్చి నేను ఫోటో వేయించుకుంది కాదు. స్టార్టింగ్ గరం అయితే కాదన్నా, అడిగిన దానికి సమాధానం నేను చెప్తున్నా బా. నేను అదే చెప్తున్నా. నేను పేపర్లకు పైసలు ఇచ్చి ఫోటో వేయించుకున్నాను కాదు, వెనక ఉండి ఫోటో దిగినోని కాదు, ఒకరిని గులాంగిరి చేసినోని కాదు. స్వయంగా అడిషనల్ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ కోసం రాదని నిరాశతో గన్ను పట్టిన ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులని, తెలంగాణ కోసం సాయుధ దళాన్ని ఏర్పాటు చేస్తూ పట్టుబడ్డ ముగ్గురు సాయుధులని అడిషనల్ ఎస్పీ ఆదిలాబాద్ గారు పేపర్ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చిర్రు. మేము గవర్నమెంట్కి దొరికిపోయినాం ఉద్యమం చేస్తూ. ఎవరు ఉన్నారు? నేనున్నా, మాడవి కృష్ణ అని మన ఇంద్రవెల్లి అబ్బాయి ఉన్నాడు, తర్వాత ఆదిలాబాద్ మండల ఇంకో బాబు శంకర్ ఉన్నాడు, తర్వాత ఎస్ఎఫ్ఐ వాళ్ళు వేరే స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అశోక్ యాదవ్ ఉన్నాడు, వాళ్ళందరూ ఉన్నారు. మొత్తం 14 మంది టీం దొరికిపోయింది. 14 మంది? అవును. నిజంగా మీరు గన్లు పట్టుకున్నారా తెలంగాణ ఉద్యమం కోసం? పట్టుకున్నాం కాబట్టి దొరికిపోయినాం. ఎన్ని గన్లు పట్టుకోరు? అంటే మా దగ్గర 3 గన్నులు దొరికినాయి అబ్బా. ఎక్కడి మీ దగ్గర గన్లు? ఎక్కడి? ఫస్ట్ మేము ఇందోర్ నుంచి తీసుకొచ్చినాం. ఇందోర్లో ఎక్కడ దొరికినాయి మీకు? ఇందోర్లో మాకు ఒక ఆయన మారుతి అని ఉంటాడు, ఆయన ఆల్రెడీ ఇంతవరకు మిలిటెంట్గా పనిచేసిండు, విఠల్ అని. ఆయన సూర్యమన్నమడి మిలిటెంట్గా పనిచేసి ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు. ఆయనను అప్రోచ్ అయితే ఆయన ఛానల్ ద్వారా ఒక ఇందోర్ తీసుకెళ్ళి మాకు గన్స్ ఇప్పించడం జరిగింది. అందులో ఏం జరిగిందంటే, ఇది ఒక ట్రెండ్గా మార్చారు. తెలంగాణ కోసం సావడం, తెలంగాణ కోసం అంటిపెట్టుకోవడం, తెలంగాణ కోసం ఊరేసుకోవడం, దీని ట్రెండ్గా మార్చిండ్రు. కానీ ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, మన హరీష్ రావు వీళ్ళందరూ ఉన్నారు కదా, తెలంగాణ కోసం వాళ్ళ పిల్లలను చంపలే, వేరే పిల్లలను చచ్చిపోయే విధంగా వాళ్ళు దాన్ని ఒక ట్రెండ్ గా సెట్ చేసిరు. వాళ్ళే సెట్ చేసిరు. అవును, మరి ఇప్పుడు హరీష్ రావును అగ్గిపుల్ల మంత్రి అని ఎందుకంటారు అబ్బా? ఆయన పెట్రోల్ పోసుకున్నాడు కానీ అగ్గిపుల్ల దొరకలే ఆయనకు, అందుకే అగ్గిపుల్ల మంత్రి అంటారు, ఆయన అగ్గిపెట్టే మంత్రి అంటారు. ఆయన అట్లా సిమ్టమ్ ఇవ్వడం వల్లనే శ్రీకాంతాచారి చచ్చిపోయిండు. శ్రీకాంతాచారి నిజంగా నమ్మిండు తెలంగాణ వస్తుంది నేను చచ్చిపోతే అని. ఇది ఒక సెన్సేషన్ అయితే అనుకున్నాడు. ఆ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఆయన పెట్రోల్ పోసుకుని అంటే పెట్టుకున్నాడు. వాళ్ళు నిస్వార్థంగా తెలంగాణ కోసం చచ్చిపోయిండు. అదో ట్రెండ్ అయిపోయింది, అందరు చచ్చిపోతా ఉన్నారు. ట్రెండ్ సెట్ చేసిరు వాళ్ళు సెట్ చేసిరు. అది మీరు అంటే చచ్చుడు కాదు తెలంగాణ అంటే సంపుడు అని మీరు అనుకో. అవును, దాన్ని ఉల్టా చేయాలని మేము దాన్ని అందుకని గన్స్ పట్టుకోవడం జరిగింది. ఏమని? చచ్చుడు కాదు తెలంగాణ సంపుడు, చచ్చుడు కాదు తెలంగాణ సంపుడు, అంతే మరి అని గన్లు పట్టినాం. ఓకే, మీరు ఎవరిని చంపుదాం అనుకున్నారు? మరి మేము ట్రెండ్ మార్చాలని చూసినాం. ఎవరిని చంపుదాం అనుకోరు అది చెప్పండి. మేము ఈ ట్రెండ్, మీరు గన్నులు అయితే పట్టిరు కదా ఆ టైంలో, మీరు ఎవరిని చంపుదాం అనుకోరు? ఇప్పుడు తెలంగాణ మన ఇంట్లో ఉండి మనకు ద్రోహం చేస్తే మనోనే కొట్టాలి, బయటోడు ద్రోహం చేస్తే వాడిని కొట్టాలి, అంతే. ఎవడైనా సరే. ఆ మధ్యలో ఏమైందంటే, ఇన్ని లక్షలు ముట్టినాయి, ఇన్ని కోట్లు ముట్టినాయి, ఇప్పుడు వీళ్ళకి ముడుపులు ముట్టంగానే చల్లగా అయినరు, స్లో చేస్తున్నారు అనేసి అప్పుడు చాలా వీళ్ళకి వస్తుండే. ఇదంతా ఏంద్రా బాబు, ఇంతమంది చచ్చిపోయినాక కూడా వీళ్ళు పైసలు తీసుకొని సైలెంట్ కావడం ఏంది, ఇంతమంది చచ్చిపోవడం అనేది ఒక ట్రెండ్ చేయడం ఏంది, ఇదంతా ద్రోహం ఏంది, ఇదంతా కాదు, మనం దీన్ని తీవ్రంగా ప్రతిఘటించాలనే క్రమంలో మేము గన్స్ పట్టుకోవడం జరిగింది, అంతే.
ఎవరిని చంపుదాం అనుకోలే. చంపుదాం అనుకుంటే కదా తర్వాత ఏమవుతుంటేనో తెలియదు. మేము అప్పటికే పట్టుబడ్డాం కదా. ఎవరైనా కాల్చారా? ఓపెన్గా ఒప్పుకోరు. నేను కాల్చనికే బాలకృష్ణన్ కాదు, తప్పించుకోవడానికి కాల్చనికే నేను బాలకృష్ణన్ కాదు. హీరో బాలకృష్ణ ఉన్నాడు కదా, ఆయన ఇద్దరు కాల్చి ఈజీగా తప్పించుకున్నాడు చట్టం ముందర అరెస్ట్ కాకుండా. నాకంత కెపాసిటీ లేదు. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణలో చచ్చిపోయేటోళ్ళని చూసి బాధపడ్డోని, దాన్ని చూసి ఇబ్బంది పడ్డోని. అందుకని నేను సెట్ చేద్దాం అనుకున్నాం. ఒకవేళ రాకుండా ఉండి మేము నిజంగానే తెలంగాణ వైజ్గా గన్స్ పట్టుకొని అదంతా టీం పెద్దగా స్ప్రెడ్ అయినంటే ఏం జరుగుతుందనే తర్వాత విషయం, అది జరిగితే తెలుస్తుండే. మీకు ఆ గనులు పట్టాలి తెలంగాణ కోసం సచ్చుడు కాదు సంపుడు అని చెప్పేసి నేర్పించింది వాళ్ళని ఉన్నారా? మీరే నేర్చుకుర్రా? మాకు ఆ సిచ్యువేషన్ నేర్పించింది. ఏదైతే మేము ఫేస్ చేసినామో ఆ సిచ్యువేషనే మాకు అది నేర్పించింది. అది మేము ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసు వాళ్ళు లోపలికి రావడం, గన్స్ ఫైర్ చేయడం, దౌర్జన్యంగా లోపలికి చొచ్చుకు రావడం. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు అనుకో, వరంగల్ రవి ఉన్నాడు అనుకో, ఆయన ఏనో కూర్చొని టీ తాగుతుంటాడు, ఆయనకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వేసుకుపోవడం, 3rd డిగ్రీ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చూసి బాధపడ్డది. 3rd డిగ్రీలు అంటే ఏం చేస్తుండే? 3rd డిగ్రీలు అంటే కొడతారు, ఇక తీవ్రంగా కొడతారు, భయంకరంగా కొడతారు. భయంకరంగా. అవును. మీరు దెబ్బలు పడ్డారా పోలీసుల చేతిలో? ఒకసారి దెబ్బలు పడ్డాను. ఒకసారి పడ్డారా? ఒక్కసారి పోలీసుల చేతిలో దెబ్బలు పడితే జీవితంలో మర్చిపోరు అని అంటారు. అవును. ఆ విధంగానే అయిందా మీకు కూడా? ఇగో నేను అప్పటికైనా లాస్ట్ స్టూడెంట్ అబ్బా, లాస్ట్ స్టూడెంట్. నాకు వాళ్ళ లిమిట్స్ ఏంది, నా లిమిట్స్ ఏంది నాకు తెలుసు. నేను మాట్లాడుతుండే, నాకు కొట్టే కాడికి వస్తే నేను తీవ్రంగా ప్రతిఘటిస్తుండే. నిజంగా చెప్పండి, పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని తీసుకొని పోయి కొట్టే అధికారం వాళ్ళకు ఉంటుందా? లేకుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎటువంటి పరిస్థితుల్లో ఎంత క్రిమినల్ అయినా కూడా ఎందుకు కొట్టాలనేది లేదబ్బా. నువ్వు చట్టంలో ఎట్లా కొడతారు పోలీసు వాళ్ళు? ఎట్లా కొడతారంటే ఏదన్నా ప్రెజర్ ఉంటుంది, వాళ్ళకి పొలిటికల్గా ప్రెజర్ ఉంటుంది. పోలీసు వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు నిజమైన మానవతావాదులు. వాళ్ళు ఎట్లాంటి అది చేయనిక లేదు. వాళ్ళ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇంతమందికి ఇంత పోలీసు వాళ్ళు ఉండాలని ఉంటుంది, అది ఉండదు. వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, విఐపీలను చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఆయన కూడా ఒక మనిషే కదా, ఆయన కూడా ఒక లిమిటెడ్ బ్రెయిన్, లిమిటెడ్ ఎమోషన్స్ ఉంటాయి ఆయనకు. దానికంటే ఆయన అవుట్ అయిపోయినప్పుడు ఆయన కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది. కానీ ఒక కేసులో అంటే నార్మల్గా మీరు అడ్వకేట్ కాబట్టి ఈ కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాం. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తిని నిజంగా దొంగతనం చేసిన అనుకుందాం, లేకపోతే ఏదో చీటింగ్ చేసినాడు, దొరికిండు, వాడో కాదో కూడా తెలియదు, వాడిని పట్టుకొని పోయిరు, మంచిగానే కొట్టిరు, మొత్తానికి అది నేనే చేసినాను ఒప్పించారు. అట్లా కొట్టేటటువంటి అధికారం పోలీసు వాళ్ళకు ఉంటుందా? ఉండదు. మరి కొట్టినప్పుడు ఏం చేయాలి? ఆ బాధితుడు ఏం చేయాలి? కొట్టినప్పుడు కోర్టులో చెప్పాలి, కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉంటాయి. కానీ ఇక అది కొన్నిసార్లు ప్లస్ అవుతుంది, కొన్నిసార్లు ఇంకొకటి ఏంటంటే, నేను ఒక మాట ఏంటంటే, వీడు ఎవరైతే దొంగతనం స్టార్టింగ్లో ఉంటారో వాళ్ళని కొడతారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే వాడికి ఒక భయం ఉండాలి, వాడు ఇంకా మానొద్దు అనే క్రమంలో కొడతారు. వాడు ఒకడొకటి భయపడి మానేస్తారు. లేదు ఇంకా వాడికి అల్టిమేట్ లేదు, వర్క్ లేదనుకో, చేసుకోవడానికి దిక్కు ఇంకా అదే వృత్తిగా కొనసాగుతాడు. ఇప్పుడు చిన్న విజయ్ మాల్యా లాంటి వాళ్ళని కొడతారా? అది కూడా దొంగతనమే కదా, కొట్టలేరు. మరి ఇంకా వీడిని ఎందుకు కొడతారు? వీనికి ఎక్కడ దిక్కు లేదు కాబట్టి కొడతారు. ఇక అంతే. అంటే బ్యాక్గ్రౌండ్ అన్నీ ఉంటాయి, ఇక డిస్క్రిమినేషన్ ఎవ్రీథింగ్ ఉంటుంది, ఇవన్నీ చూసుకునే కొడతారు. కుల వ్యవస్థలో ప్రజాస్వామ్యం అనే సిద్ధాంతం ప్రపంచం అంతా ఉంది. భారతదేశంలో కుల వ్యవస్థలో ప్రజాస్వామ్యం ఉంటుంది. కుల వ్యవస్థలో ప్రజాస్వామ్యం. రైట్. ఈ టాపిక్ మీద మనం మళ్ళీ మాట్లాడదాం. మనం ఏడున్నామంటే మీరు గన్నులు పట్టుకున్న కాడ ఉన్నాం. అవును. గన్నులు పట్టుకొని మీరు ఎవరిని కాలుద్దాం అనుకున్నారు, ప్రజా సంపుడే తెలంగాణ అనుకున్నారు కదా. మీరు పట్టుబడ్డారా? ఎవరికి పట్టుబడ్డారా మీరు? ఆదిలాబాద్లో పట్టుబడ్డాం. ఆదిలాబాద్లో ఏమైందంటే, రాధక్క వాళ్ళ తమ్ముడు జంగు పటేల్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన మాజీ నక్సలైట్. మేము వాళ్ళ ఇంట్లో షెల్టర్ తీసుకున్నాం. షెల్టర్ తీసుకొని అదే రోజు రాత్రి మేము పూణే వెళ్ళాలి. పూణే నుంచి అక్కడ వెళ్ళాలని ఉన్నది, ఇందోర్ పోవాలని ఉన్నది. అయితే అన్ఎక్స్పెక్టెడ్ ఏమైందంటే, ఈవినింగ్ అవుతా ఉంది. ఆయన పోయి పోలీసు వాళ్ళని అప్రోచ్ అయ్యిండు, అంతా మాట్లాడుకున్నాడు, తీసుకొచ్చిండు. అక్కడ ఒక చిన్న ఫెస్టివల్ నడుస్తూ ఉన్నది. అయితే మా ఎమ్మడి మాడవి కృష్ణ అనేట ఆయన కొంచెం ఎక్స్పర్ట్. ఆయన బయటకు వెళ్ళిన తర్వాత కూర్చొని తిన్నాం, విందు భోజనం నడుస్తుంది. తిందాం పా అంటే బయటకు వచ్చినాం, కూర్చున్నాం. మేము బట్టలు అప్పటికి స్నానం చేయడానికి వారం రోజులకు ఒకసారి స్నానం చేసేది, వారం నెల అట్లా ఉంటుండే. షూ బట్టలన్నీ కంటిన్యూ ఉంటుండే. ఉతికేసి ఆరేసినాం. మేము పోయి అందులో కూర్చొని తిందామనే టైంలో ఈయన ఇండికేషన్ ఇచ్చిండు, అన్న ఇందులో పోలీసు వాళ్ళు ఉన్నారు అన్న, మనం లేచిపోదామని అన్నాడు. దాన్ని మనం లేచి, నేను ఆ తడకల గుడిసె ఉంటుంది అందులోకి పోయి షూస్ లేసి కడతా ఉన్నా. లేసి కట్టేసరికి ఆ మైక్లో అరవడం స్టార్ట్ చేసారు బయట నుంచి పోలీసు వాళ్ళు. ఇట్లా తీసి చూస్తే ఇట్లా మన దగ్గర నుంచి ఒక రౌండ్ ఉంది, తర్వాత ఇంకో రౌండ్ ఉంది, తర్వాత ఇంకో రౌండ్, దాదాపు ఒక 2-3 వేల మంది పోలీసు వాళ్ళు
మొత్తం రౌండ్ అప్ చేసి గన్స్ పొజిషన్ తీసుకొని కూర్చున్నారు. తప్పించుకోలేని పరిస్థితి. ఇంకా ఎక్కడ లేదు, మొత్తం రౌండ్ ఈ సర్కిల్ ఎస్కేప్ అయితే ఇంకో సర్కిల్ ఉంది, తర్వాత ఇంకో వెళ్తే ఒళ్ళు జల్లెడైపోతుంది, ఇక వెళ్ళకుండా జల్లడైపోతుంది. ఎందుకంటే తడకనే అవతల నుంచి కొడితే దిగుతుంది అంతే, ఇక గోడ కూడా కాదు అది, మన అది ఉంటాయి కదా తడక, అది ఇక తాటాకుల తడక కదా అది, మన ఎదురు తడక. ఓకే. ఇక వాళ్ళు అరుస్తూ ఉన్నారు, మీరు ఫైర్ ఓపెన్ చేయొద్దు, మేము కూడా ఓపెన్ చేయం, బయటికి రండి అన్నారు. అంటే మిమ్మల్ని నక్సలైట్లుగానే చూస్తారు మిమ్మల్ని. ఫస్ట్ అప్పుడు అట్లనే చూసిరు. మేము బయటికి వచ్చేసినాం. బయటకు వచ్చేసిన తర్వాత ఎవరు కూడా నన్ను పట్టుకోవడానికి డేర్ చేయకుండా దూరంగా ఉండి ఆ గన్స్ అట్లా పెట్టి నువ్వు ఆ బట్టలన్నీ ఇడ్చేయి అన్నారు. నేనేం చేసిన, అది ఇడ్చేసి నా బ్యాగులో మా యూనివర్సిటీ టీ షర్ట్ ఉండే నా స్పోర్ట్స్ది, ఆ టీ షర్ట్ వేసుకున్న తర్వాత అదే పోలీసు మరి ఏమైందో సంథింగ్ తెలియదు, నన్ను పట్టుకున్న విషయం ఉస్మాన్ యూనివర్సిటీకి లీక్ అయిపోయింది. యూనివర్సిటీలో పిడమర్తి రవి గారు, బాల్కన్ సుమన్ గారు, గాదర్ కిషోర్ గారు, కరాటే రాజు గారు, మిగతా భాస్కర్ అన్న గారు, వీళ్ళందరూ పోయినరు, వరంగల్ రవి, వీళ్ళందరూ పోయి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ మీద ప్రతిఘటన స్టార్ట్ చేసిరు, మా ఊరిని ఎన్కౌంటర్ చేద్దారు. ఈ ఇష్యూ వల్ల నేను సేవ్ అయినా. అంటే అట్లా కూడా అన్నారు, తీసుకుపోయినరు. ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన ఆఫీసర్ ఆయన నా కాడికైతే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, తీసుకుపోయిన తర్వాత వాళ్ళు మనల్ని కొట్టి డ్రెస్ వేపిస్తున్నారు. నాకంటే ముందు మాడవి కృష్ణుని కొట్టిరు, బాగా కొట్టి డ్రెస్ వేసిపించారు. ఆయన వేసుకోలే, వేసి కాళ్ళు చేతులు వెనక్కి ఇడిచి కట్టేసిరు. ఇక ఆయన చిన్న 303 గన్ పెట్టేసిరు. పెట్టి నా ముందల్ని తీసి వ్యాన్లో వేసేసిరు, ఒక జీప్లో వేసిన తర్వాత నేను చూస్తా ఉన్నా మొత్తం. నెక్స్ట్ నువ్వే అన్నాడు. ఓకే సార్ అన్న అంటే సెట్ ఇచ్చిండు, వేసుకుంటే వేసుకున్నా. ఆయన నార్త్ ఇండియను, అంటే డూ యూ లైక్ అంటే వేస్తారన్న. వై అన్నాడు. అంటే తెలంగాణ కోసం చచ్చిపోవడు, అంటిపెట్టుకునుడు, ఊరేసుకునుడు, ఇదంతా ఒక ట్రెండ్ ఉంది. నేను ఆల్రెడీ డీకేఆర్న కేసులో ఇట్లాంటి వాడు అని అందరికి తెలుసు. నేను ఇప్పుడు కానీ నన్ను ఎన్కౌంటర్ చేస్తే ఇది కూడా ఒక ట్రెండ్గా మారుతుంది. రేపటి నుంచి నాలాంటి వాళ్ళు 100 మంది తయారవుతారు. అది పోవాలి, అది ట్రెండ్ సెట్ చేయాలంటే నేను చచ్చిపోవాల్సిందే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అని నేను డ్రెస్ వేసుకున్నా. ఆయన ఇచ్చిన డ్రెస్ దన్మని వేసుకుంటే అవి 2-3 గుండెలు పెట్టనే లేదు. 2 గుండెలు పెట్టే వరకే ఆపు అన్నాడు. ఆపేసినాక ఆపేసిన తర్వాత ఆయన వేరే కాన్సెప్ట్ అడిగిండు. మీరు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వెహికల్ ఒకటి తగలబడింది ఉస్మాన్ యూనివర్సిటీలో, ఆ పాంప్లెంట్ నా బ్యాగ్లో ఉండే. ఈ పాంప్లెంట్ ఎందుకు వచ్చింది బ్యాగ్లోకి అన్నాడు. సార్ ఆ వెహికల్ అంటిపెట్టినామంటే ఎందుకు అంటిపెట్టిరు అన్నాడు. సెంట్రల్లో సిపిఐ బ్రాహ్మిన్సే, సిపిఎం బ్రాహ్మిన్సే, బీజేపీ బ్రాహ్మిన్సే, కాంగ్రెస్ బ్రాహ్మిన్సే ఉన్నారు. థర్డ్ ఫ్రంట్గా ఒక బీసీలు ఒక థర్డ్ ఫ్రంట్ తీసుకొద్దామని చూస్తుంటే దాన్ని జీరో చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒకటి వచ్చింది. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెరీ పాపులర్ చేస్తున్నారు, కానీ ఇది తప్పు సార్ అనేసి నేను గట్టిగా మాట్లాడితే అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, మీరే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అందుకే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అంటే డిఫరెంట్ అనుకున్నా, ఎందుకు కావచ్చు అని ఆయన అప్రిషియేట్ చేసిండు. ఇంకొకటి ఇక్కడ లీక్ అయిపోయింది, మ్యాటర్ లీక్ అయిపోయింది, బయటకు తెలిసిపోయింది. స్టూడెంట్ ఇట్లా దొరికింది, ఇది తెలంగాణ ఉద్యమకారులు నడుస్తూ ఉంది. ఇక నన్ను ఎన్కౌంటర్ చేస్తే ఈ కాజ్ స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ మినిట్. ఇదంతా అనేసి నన్ను ఎన్కౌంటర్ చేయకుండా ఆపేసిరు. అప్పుడు స్టేట్లో కాంగ్రెస్, సెంట్రల్లో కాంగ్రెస్, దినేష్ రెడ్డి డీజీపీ సార్ ఉండే. ఎన్కౌంటర్ చేయాలని చాలామంది నా మీద ఒత్తిడి చేసిరు, కానీ ఈ కాజ్ వల్ల నేను బయటపడ్డా. ఓకే, మీరు అంతగానం పోరాడి కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ అని చెప్పేసి ప్రాణాలకు సైతం తెగించారు కదా, అటువంటి తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉందా అంటే? అటువంటి రాష్ట్రం అంటే మేము సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని కలలు కన్నాం. అంటే నీళ్లు నిధులు నియామకాల కోసం కాదు, నీళ్లు నిధులు నియామకాలతో పాటు ఇది కూడా వస్తుంది. సామాజిక తెలంగాణ అంటే? సామాజిక తెలంగాణ అంటే నీకు ఒక విషయం చెప్తా. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఏమన్నాడు? నక్సలైట్ ఎజెండానే నా ఎజెండా అన్నాడు. బొంత పురుగును ముద్దాడుతా అన్నాడు. తెలంగాణ కోసం ప్రతి సబ్బండ కులాలు కూడా పార్టిసిపేట్ చేసినాయి. బుడుబుడుకల, ఎరకల, యానాది, ఒడ్డెర, అన్ని చిన్న కులాలతో సహా ప్రతి కులం కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు వాళ్ళకి తెలంగాణ ఉద్యమం వెంబడి నడిచిండ్రు. కానీ తెలంగాణ రాగానే కేసీఆర్ ఏమన్నాడు? మాది పక్కా రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ కాదన్నాడు. ఆయన తలుచుకుంటే తెలంగాణ సెంటిమెంట్ మీద ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచేటంత స్తోమత ఆ రోజు ఉన్నది. తెలంగాణ సెంటిమెంట్ అంతా ఉన్నది 2014లో. కానీ ఈయన ఎవరికి ఇచ్చిన టికెట్లు? ఆయనకు పైసలు ఇచ్చిన వాళ్ళకి అమ్ముకున్నాడు ఆ టికెట్స్. ఆ కింది సబండ కులాలకు కూడా టికెట్స్ ఇచ్చినంటే వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన ఒక దేవుడిగా మిగులుతుంటే కేసీఆర్ గారు ఆ అవకాశాన్ని కాదని ఆయన కుటుంబ నేపథ్యం, ఆస్తులు పెంచుకోవడానికి అన్ని వేరే వేరే పార్టీలకు టికెట్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా సబ్బండ కులాలందరినీ
మోసం చేసిన చరిత్ర మూట కట్టుకున్న కేసీఆర్. అది మోసమే చేసినాడు కేసీఆర్ కాదా మరి? ఇప్పుడు కేసీఆర్ను నమ్మి కేసీఆర్ కోసం తెలంగాణ కోసం ఆయన మాటలు నమ్మి సబ్బండ కులాలన్నీ ఆయన ఎమ్మడి తిరిగినప్పుడు వాళ్ళందరికీ మంచిగా టికెట్ అంటే జనాభా ప్రాతిపదికన టికెట్స్ ఇచ్చినట్టే వాళ్ళందరూ వాయిస్ అసెంబ్లీ. మీరు ఎక్స్పెక్ట్ చేశారా బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రావాలని చెప్పి మీరేమన్నా? నాకేం వద్దనుకున్నా, నాకు అవసరం లేదు టికెట్. కాకపోతే సబ్బండ కులాలందరికీ వాయిస్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా బెనిఫిట్ జరుగుతుందని మేము అనుకున్నాం. అప్పుడు ఎవరైతే అణగారిన జాతుల నుంచి ఉన్నారో అందరికీ కూడా నిమ్న జాతుల నుంచి ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా టికెట్లు కావాల్సి ఉండే. ఎవరైతే ఉద్యమంలో పార్టిసిపేట్ చేసారు. కానీ ఈయన ఏం చేసిండు, రాగానే వాళ్ళందరినీ విడిచిపెట్టేసి నమ్మేసుకున్నాడు మొత్తం. ఇప్పుడు మా కాడ ఒక ఆయన ఇప్పుడు బాల్క సుమన్ లాంటి వాళ్ళకు, గాదర్ కిషోర్ లాంటి వాళ్ళకు వీళ్ళకి కూడా టికెట్లు ఇచ్చారు కదా, పిడమర్తి రవికి కూడా టికెట్ ఇచ్చారు కదా, మరి వాళ్ళకి అమ్మలే కదా, వాళ్ళకి కూడా అమ్మిరా? వాళ్ళకేం అమ్మలేదు, మరి కొందరికి చేసిండు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, తెలంగాణ పార్టీ నడవాలంటే అంటే న్యూట్రల్గా మాట్లాడదాం, ఒక పార్టీ నడవాలంటే ఖచ్చితంగా కొంత మంచి జరగాలి, కొంచెం ఆదాయం కూడా ఉండాలి కదా. మరి ఇగో నేను క్రాంతిభాయ్ అస్సాం గణ పరిషత్ అనే ఒక పార్టీ ఉంటుంది అస్సాంలో. అస్సాం పార్టీ స్టేట్ రాగానే అస్సాం గణ పరిషత్ అని ఒక పార్టీ లాగా తెలంగాణలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కూడా పిడమర్తి రవి, గాదర్ కిషోర్, సుమన్ వీళ్ళంతా ప్లాన్ చేసిర్రు. వీళ్ళందరూ ప్లాన్ చేస్తే అస్సాం గణ పరిషత్ లాగా వీళ్ళు ఒక పార్టీ పెట్టుకుంటే నాకు అల్టిమేట్ అవుతుంది, ఆల్టర్నేట్ అవుతుంది, నాకు ప్రతిపక్షం అవుతుంది అని భయపడి కొందరు టికెట్స్ ఆ క్రమంలో కొందరు టికెట్స్ ఇచ్చిండు తప్ప నిజమైన ప్రేమతో టికెట్స్ ఇచ్చిన టికెట్స్ కాదు అవి. ఓకే, నిజంగా టికెట్స్ భయపడి పార్టీ పెడతారు. వాళ్ళందరినీ విమర్శించి వాళ్ళందరినీ ఇచ్చిపెట్టింటే నేను చెప్తున్నా, గాదర్ కిషోర్ అన్నాను, సుమన్ అన్నాను, వీళ్ళందరినీ ఇచ్చిపెట్టింటే వీళ్ళు కూడా పార్టీ అనౌన్స్ చేతురు. వీళ్ళందరినీ చీల్చడానికి ఉద్యమకారులందరినీ ఉస్మానియా యూనివర్సిటీ లీడర్స్ అందరినీ చీల్చడానికి కొందరు టికెట్స్ ఇచ్చి కొందరికి ఆపేసిండు. ఆయన ఆపిపెట్టిండు. అంతెందుకు, కేసీఆర్ గారు స్వయంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం 1250 మంది 1300 మంది చచ్చిపోయినాయి 100 సార్లు అన్నాడు ఆయన స్టేట్మెంట్లో. కానీ ఎవరికి ఇచ్చిండు? తెలంగాణ అమరవీరులుగా ఎంతమందిని ప్రకటించిండు? ఇప్పుడు తెలంగాణ కోసం డబ్బు సంకనేసుకొని పాటలు పాడిన వాళ్ళను అందరినీ గుర్తిస్తాం, అందరికి జీతం ఇస్తాం అన్నాడు అప్పుడు. ఇప్పుడు ఎవరైతే రసమై బాలకిషన్తో క్లోజ్గా ఉన్నారో, రసమై బాలకిషన్కు ఒత్తాసు వాళ్ళకినరో కొందరికి ఇచ్చిండు. మళ్ళీ మిగతా వాళ్ళందరూ ఏం పాపం చేసిరా? ఈ విషయం మీద మేము పిల్లేస్తాం. మేము ఆ జీవో ఏదైతే ఉందో ఆ జీవోను మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి అందరికి ఎక్స్టెన్షన్ చేయాలని. అంటే ఆ 10 సంవత్సరాలలో ఇంత తతంగం అయితే జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ గోస చూసి తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి కొంచెం చిత్తశుద్ధి ఉంది. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇది చేస్తాం, 250 గజాల ప్లాట్ ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, తర్వాత పెన్షన్ ఇస్తాం, 10 lakhs ఇస్తాం, చచ్చిపోయిన వాళ్ళందరినీ గుర్తిస్తాం, ఫ్రీ బస్ పాస్, పెన్షన్, హెల్త్ కార్డ్స్ ఇవన్నీ ఇస్తామని మెన్షన్ చేసిర్రు. తర్వాత ఎవరైనా యూత్ ఉంటే కూడా వాళ్ళందరికీ గవర్నమెంట్ కాంట్రాక్టులలో 50% షేర్ ఇస్తామని చెప్పేసిండ్రు. అవన్నీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు June 2 రోజు అందరికీ పాస్లు ఇచ్చిండ్రు. అంటే తెలంగాణ ఉద్యమకారులందరూ ఒకతాటిపైకి లేకపోవడం వల్ల కొందరు అది ఏదో మిస్గైడ్ అయింది. కానీ వీళ్ళైతే ఫస్ట్ అయితే వాళ్ళు అదైతే ప్రకటించుకున్నారు. అది అమలు చేసేది ఏమవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు. రైట్, తెలంగాణ ఉద్యమకారులను పూర్తి స్థాయిలో కేసీఆర్ పక్కన పెట్టిండా? పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో పెట్టిండా? ఇదే నా ప్రశ్న. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ పూర్తి స్థాయిలో పక్కన పెట్టిండా? సే సార్ నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టిండా? 100% పెట్టిండు. క్లియర్గా. రైట్. కోదండరామ్ ఉన్నాడు. కోదండరామ్కు సముచిత న్యాయం కలగలేదా? ఏం జరగలేదా? ఎమ్మెల్సీ ఇచ్చిరని. ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చి అంటే ఏ కోటాలు ఇచ్చిరు? ఏ కోటాలు అయింది? నేను ఒక మాట చెప్తా. ఆయన జనసమితి అనే పార్టీ పెట్టిండు. తెలంగాణ ఇప్పుడు కౌలు రైతుల అంశం మీద ఆయన గొంతు. తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ న్యాయం చేసిండా చేయలేదా? క్లియర్గా చెప్పండి. ఇక చేయలేదు. మరి తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎమ్మెల్యేలుగా కావచ్చు, లేకపోతే మినిస్టర్లుగా కావచ్చు అయిన సందర్భాలు లేవా గత ప్రభుత్వంలో? ఎవరికి? తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులు. ఇప్పుడు ఇషాంత్ రెడ్డి అని ఆయన రైలుకి ఎదురై చచ్చిపోయిండు. ఆయన తీసుకొచ్చి ఈయన మినిస్టర్ ఇచ్చిండు. మన సబితా ఇంద్రా రెడ్డి నన్ను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేసింది. తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీ జులిపించింది ఇంద్రారెడ్డి, మన సబితా రెడ్డి. ఆమెకు మినిస్టర్ ఇచ్చిండు. తెలంగాణ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పార్టీలో తీసుకొని వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం సాధించే క్రమంలో మేము చాలా మంది మినిస్టర్లను తిట్టాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళ ఇండ్ల మీద దాడి చేయాల్సి వచ్చింది, వాళ్ళ మీద పోరాటం చేయాల్సి వచ్చింది. వాళ్ళంతా మనసులో పెట్టుకొని ఉద్యమకారులు నానా హింస పెట్టిండ్రు.
ఎందుకు పట్నం మహేందర్ రెడ్డి అనేట ఆయన ఉద్యమకారులు అంటే ఉరికిచ్చితన్నాను అన్నాడు. మరి అప్పుడు కేసీఆర్ గవర్నమెంటే, మరి ఏమనలేదు ఎందుకు? మున్నూరు రవి అని మహబూబ్నగర్లో బాబు ఉంటాడు మా ఫ్రెండు, వాళ్ళని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయాలని చూసిర్రు, అది కేసీఆర్ గవర్నమెంటే. మరి ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్? ఉద్యమకారుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ తప్పని ఎందుకు చెప్పలేదు అంటున్నా. ఇప్పుడు మన ఈ కోదండరాం సోకాళ్ళు నువ్వు ఎవరెవరి పేర్లు చెప్తున్నావు, వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళందరూ ఎందుకు గొంతెత్తలేదు అంటున్నా. సాటి ఉద్యమకారునికి అన్యాయం జరిగినప్పుడు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా. గదర్ కిషోర్కి ఎమ్మెల్యే ఆయే, లేకపోతే బాలకసుమన్ ఎమ్మెల్యే ఆయే, ఎంపీ ఆయే, ఇవన్నీ ఎట్లా జరిగినాయి? పిడమర్తి రవికి 2 సార్లు టికెట్లు ఇచ్చే, అది దూదిమెట్ల బాలరాజుకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చే, వీళ్ళందరూ ఉద్యమకారులు కాదా? ఓయూ క్యాంపస్ నుంచి వచ్చినటువంటి నాయకులు కాదా? మరి వచ్చి నేనేమంటున్నా అంటే ఇదంతా అస్సాం గణ పరిషత్ లాగా తెలంగాణలో విద్యార్థులు ఒక పార్టీ పెడితే నాకు ఇబ్బంది అవుతుందనే క్రమంలో కొందరిని విడదీసి కొందరిని పార్టీ పదవులు ఇచ్చి కొందరిని మభ్యపెట్టి విభజించు పాలించాలనే క్రమంలో చేసిన ఘనత అయినది అంతే. అంతే తప్పించి నిజంగా చిత్తశుద్ధి లేదు తెలంగాణ ఉద్యమకారులు. ఏమైందంటే క్రాంతిభాయ్ తెలంగాణ కోసం సచ్చింది, తెలంగాణ కోసం పోరాటం చేసింది, తెలంగాణ కోసం టెంటులో కూర్చున్నది, తెలంగాణ కోసం పాటలు పాడింది దొరలు కాదు. మళ్ళా నాకు అర్థం కాలే. తెలంగాణ కోసం కాదు, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసింది, తెలంగాణ కోసం చచ్చిపోయింది, తెలంగాణ కోసం జైలుకు పోయింది, తెలంగాణ కోసం టెంటులో కూర్చున్నది, తెలంగాణ కోసం పాటలు పాడింది దొరలు కాదు. దొరలు కాదు, దొరలు కాదు, దొరలు కాదు, 100% దొరలు కాదు. కూర్చున్నదెవరు పూర్తి స్థాయిలో? దొరలు కాదు. కూర్చున్నదెవరు పూర్తి స్థాయిలో? పూర్తి స్థాయిలో కూర్చున్నది దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్డిలు కూడా కూర్చున్నారు. కానీ దొరలు ఏడ కూర్చోలే, 100% కూర్చోలే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు గుర్తిస్తా అంటే వీళ్ళందరూ లీడర్లు అవుతారు. ఉద్యమకారుడు అంటే అది పెద్ద స్వాతంత్ర సమర యోధునికి ఎంత పట్టు ఉన్నదో ఈయనకు అంత పట్టు వస్తుంది. వీళ్ళందరికీ ఎందుకు అంతగానం ఇవ్వాలి? ఆయన కేసీఆర్ మెంటాలిటీ ఒకటే అబ్బా, నేను చెప్పిన నేను ఫుల్ ఫ్లెడ్జ్ మైండ్ వర్కరు, నేను ఎమోషన్స్ని డైవర్ట్ చేయగలను, నేను ఎమోషన్స్ని క్రియేట్ చేయగలను, నేను ఎమోషన్స్ని ఎట్లా అంటే అట్లా మలపగలను. నేను చావమంటే చచ్చిర్రు, నేను అంటిపెట్టుకోమంటే అంటిపెట్టుకున్నారు, నేను చెప్తే ఉద్యమం చేసిర్రు. వాళ్ళు డిగ్రీలు పీజీలు చదివినా ఆ కొడుకులకు ఏం తెలివి ఉండదు అనే కాన్సెప్ట్ కేసీఆర్ది. అందుకే ఆయన గెలవంగానే ఏం చేసిండంటే గొర్రెల కార్పొరేషన్ పెట్టిండు, చేపల కార్పొరేషన్ పెట్టిండు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ పెట్టిండు. మీరు లోన్లు తీసుకొని ట్రాక్టరో లారీలో తీసుకొని నడుపుకోండి, లేదంటే గొర్రెలు అప్లై చేసుకోండి, లేదంటే చెర్లలో చేపలు అప్లై చేసుకోండి. అంతేగాని మీరు వాయిస్ ఇస్తే మాట్లాడతామంటే మాత్రం ఇబ్బంది అవుతుంది అనే కాన్సెప్ట్ మీద డిగ్రీ పీజీలు చదివిన వాళ్ళని కూడా దానిలో తొక్కిపెట్టిండు. ఎవడైతే పాట నడిచిందా వెనకాల ఈ స్కీమ్ లో వెనకాల మీరు చూస్తలేరా అంటున్నా. మీరు ఒక మీడియా కదా, మీరు ఒక జర్నలిస్ట్గా మీరు అంతా చూసిలేరా? అదంతా జరగలేదా? స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఏ గవర్నమెంట్లో కూడా నోటిఫికేషన్ల మీద కేసులైన దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి, చాలా రేర్గా ఉంటాయి. అది కూడా ఏది 1.1 ఉంటుంది. కానీ కేసీఆర్ గవర్నమెంట్లో ఏ నోటిఫికేషన్కైనా కేసు కావాలి, హైకోర్టులో రిట్ పిటిషన్ పడాలి. ఇప్పుడు క్రాంతి చదువుకోవడానికి 30 ఏళ్ళు అయింది, డిగ్రీ పీజీ అయిపోయినాక ఆయన జాబ్ కొట్టుకోవాలని 30 ఏళ్ళ నుంచి ట్రై చేస్తాడు. పెళ్లి చేసుకోవాలన్నా జాబ్ రావాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా జాబ్ రావాలన్నా, నోటిఫికేషన్ పడ్డది, జాబ్కి రాసిండు, జాబ్ వచ్చింది, జాబ్ ఎగ్జామ్ రాసిండు, దాంట్లో ఏదో మెలిక ఉంటుంది, ఆడ కోర్టుకు పోయిండు. ఆ కోర్టులో వ్యవహారం తేలాలంటే ఎన్ని ఏళ్ళు అవుతుంది? మళ్ళీ 5-6 ఏళ్ళు అవుతుంది. నువ్వు 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళ పెళ్లి చేసుకునే పిల్ల అంటే పిల్లనిచ్చున్నాడు, అంత జరగలేదా? ఉస్మాన్ యూనివర్సిటీ చాలా మందికి అన్యాయం జరిగింది. మరి అట్లా వాస్తవం అది. రైట్. తెలంగాణ తెచ్చుకుంది, పోరాడింది, నిజంగా ఉస్మానియా క్యాంపస్ నుంచి బిడ్డలందరూ బయటకు వచ్చిందని అంటే నీళ్లు, నిధులు, నియామకాలు, మీరు చెప్పినట్టు తెలంగాణ సామాజిక తెలంగాణ, ఈ 4 ఏది కాలేదా? ఆ 10 ఏళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కొన్ని జాగాలలో. ఒకటి నిధులన్నీ అంటే నిధులు మొత్తం పేరు చెప్పి కొందరు తిన్నారు నిధులు. ఓకే. నియామకాలంతా ఉట్టిదే, అంత ట్రాష్, అంత మోసం. సామాజిక తెలంగాణ ఏర్పడి అదంతా జీరో, అది జీరో. రైట్. ఇప్పుడు ఆ 10 ఏళ్ళ పరిపాలన బాగాలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకున్నారు, ఓట్లు వేసారు, వచ్చింది. ఏం జరిగింది ఈ 9 నెలల్లో 10 నెలల్లో ఏం జరిగిందంటే ఏం చెప్తారు మీరు? ఏం జరగలేదు, ఏడేసిన గొంగడానే ఉంది. ఇది కూడా అంతే ఉందా? ఇప్పుడు మా ఉద్యమకారులదంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఉద్యమకారులందరూ సంఘటితమైతే తీవ్రమైన ఉద్యమాలు జరుగుతాయి. ఉద్యమకారులు అనేది చాలా సెన్సిటివ్ విషయం. మళ్ళీ మీకు ఉద్యమాలు చేసే అంత ఓపిక ఉన్నదన్న? ఎందుకుండదన్న? ఉన్నదా? లేదు, నిజంగా మీరు అన్నట్టు నేను అడుగుతాను. ఒక మాట చెప్తా, చాలా మంది అలసిపోయినరు, ఆస్తులు కోల్పోయినరు, యవ్వనాన్ని కోల్పోయినరు, ప్రతిదీ కోల్పోయినరు. మనం ఇప్పుడు పోయి నేను మీటింగ్ పెడతా రండి అంటే కూడా ఏంటి కోసం అంటే ఇట రేవంత్ రెడ్డి ఇది ఇస్తున్నాడు, ఇది మేనిఫెస్టోలో ఉంది, మీరు రండి అంటే కూడా నమ్ముతలేరు. ఇంకా చాలా మంది కేసీఆర్ ఎంబడే ఉన్నారు.
మేము ఈడ కొట్లాడి ఆడ అడిగితే ఈడ కొట్లాడి ఈడ కొట్టుకున్నాం ఈయన తేలాడుకుంటాం మేము ఆయన ఎట్లా ఆడుతామని ఆ సెంటిమెంట్లో కొందరు ఉన్నారు. ఇప్పుడు మనకి ఏది గవర్నమెంట్ ఇస్తున్నది కాబట్టి తీసుకుందాం అనే కాన్సెప్ట్లో నేను ఫైట్ స్టార్ట్ చేసిన. నా ఫైట్ ఎందుకు స్టార్ట్ చేసిన అంటే నేను ఒక అడ్వకేట్గా ఆడ ఏమైంది అంటే మోసం జరుగుతుంది. హైదరాబాద్లో కూర్చుంటారు, స్టేట్ కమిటీ అని ఒక కమిటీ ప్రకటిస్తారు. వానికి జిల్లాలో ఎవడున్నాడు, తాలూకాలో ఎవడున్నాడు, కింది స్థాయిలో ఎవడున్నాడు, ఎవరి పరిస్థితి ఎట్టుంది అనే దాని మీద వీళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు. పెట్టేస్తారు. క్రాంతిభాయ్ ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీ, ఇంకో బాబు ఇంకోటి, ఆ కెమెరామ్యాన్ ఒకటి, మనం 5-6 మందిని పెట్టుకొని ఏమైనా మీటింగ్ పెట్టినప్పుడు ఆ రామంతపూర్ అడ్డ మీదనో ఆడనో ఇన్నో 100 మందిని తీసుకుపోయి గట్టిగా వేసుకుంటే క్రాంతిభాయ్కి ఒక ఛానల్ కావాలి, ఢిల్లీ నుంచి మనం సర్క్యులర్ పాస్ చేసి టీవీ ఛానల్ నీకు వస్తుంది, నాకు పెద్ద కాంట్రాక్టర్ వస్తుంది, ఇంకా మనం 4-5 మంది పంచుకుంటాం అన్నట్టు. అట్లా కాకుండా నేనేం చెప్పిన అంటే ప్రతి జిల్లా తిరుగుతాం, ప్రతి జిల్లాలో కమిటీలు వేద్దాం. ఎవడు ఉద్యమకారులు ఖాళీ పేపర్ స్టేట్మెంట్ ఉన్నా సరే, ఆయన టెంట్లో కూర్చున్నా సరే, వాళ్ళందరూ పిలిచి వాళ్ళందరికీ బెనిఫిట్ చేద్దాం. చేస్తే అట్లయితే ఏమైందంటే వీడు ప్రతి జిల్లాలో ఎవరికి ఏమైనా పోవాల్సి వస్తుంది, జిల్లా అధ్యక్షుడు కూడా తాలూకా స్థాయిలో ఏమైతే పోవాల్సి వస్తుంది, వాళ్ళందరికీ ఏమైనా అయితే స్పందించాల్సి వస్తుంది. ఇంత ఏకతాటికి వైపు వచ్చిరంటే గవర్నమెంట్ బెదురుకుంటుంది. వీళ్ళందరికీ ఏదైతే హామీ ఇచ్చిరో ఆ హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. కానీ ఇప్పుడున్న కమిటీలన్నీ అది జరగలేదు. మున్నూరు రావికి జరిగినప్పుడు ఎవరు రాలేదు. అట్లా జరిగింది. ఇప్పుడు ఇందాక చెప్పిన కదా ఉరికిచ్చి తంత అంటే కూడా ఆ విషయంలో కూడా ఎవరు మాట్లాడలేదు. ఇట్లా హైదరాబాద్లో కూర్చొని కమిటీలు వేసుకునే వాళ్ళకు హైదరాబాద్లో కూర్చొని కమిటీలో కొన్ని కమిటీలు ఉన్నాయంట, ఇంతవరకు నాకైతే తెలియదు. నిన్న ఒక ఆయన ఈడ మీటింగ్ జరిగింది హైదరాబాద్లో. నేను పొద్దున ఫోన్ చేసి అడిగిన, అన్న మా మహబూబ్నగర్ జిల్లాకి ఎవరు ఇన్ఛార్జ్ అని. ఫలానా రాజు అని అన్నాడు. ఆయన కనీసం ఏడ టెంట్లో కూర్చున్నట్టు కూడా స్టేట్మెంట్ లేదు కదా అన్న. ఆయన ఒక కాంట్రాక్టరు, ఆయన ఈ పేరు పెట్టుకొని కాంట్రాక్ట్ వర్క్ తెచ్చుకుంటున్నాడు, కంపెనీలలో బెదిరించుకొని ఆయనకు డంపర్లు లారీలు ఉన్నాయి. ఆయన నీకు మందిని కావాలన్నప్పుడు 100 మందిని తీసుకొస్తుండే, అది వాస్తవమే. కానీ మరి నేను ఒక ఉద్యమకాన్ని నేను ఎన్ని రోజులు జైలుకు పోయినా నాకెందుకు ఇన్ఫర్మేషన్ లేదని అంటే నువ్వు సోషల్ మీడియాలో చూసి రావాలి భయ్య అంటాడు. ఉద్యమకారునేమో నేను సోషల్ మీడియాలో చూసి రావాలి. ఆయన ఏడ టెంట్లో కూర్చున్నాడు, ఏడ కేసు కానోడు, ఏడ పాట పాడనోడు, ఏడ డప్పు కొట్టినోడు ఆయనకు ఫోన్ చేస్తాడు, ఆయన ఇన్ఛార్జి. అంటే ఇంకా ఏం జరుగుతుంది? అట్లా నడుస్తుంది. అట్లా జరగకూడదు. ఎవరైతే ప్రాతినిధ్యం ఎక్కువ వహించిండ్రో వాళ్ళందరి దానికి పోయి మనకు బెనిఫిట్ అవుతుంది, నేను కొట్లాడతా, నేను మాట్లాడతా, అవసరమైతే నేను పిల్లు కూడా వేస్తాను ప్రిపేర్ చేసిన. బట్ గవర్నమెంట్ ఇస్తా అన్నది కదా, ఇప్పుడు 9 months అవుతుంది కదా, చూద్దామని కొందరు చాలామంది సీనియర్స్ నన్ను ఆపుతా ఉన్నారు. మీకు ఏం కావాలి ఇప్పుడు? తెలంగాణ గవర్నమెంట్ నుంచి గుర్తింపు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఉద్యమకారులకు గుర్తింపు కావాలి. తెలంగాణ ఉద్యమకారులో ఈయన పార్టిసిపేట్ చేసిన ఆయన గుర్తింపు ఫస్ట్ కావాలి. సెకండ్, ఆయనకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఆదుకోవాలి. ఆయనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా చూడాలి. ఈ బెనిఫిట్స్ అన్ని గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్గా నెరవేర్చాలి. అది నేను దాని గురించే ఫైట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు మంచి జరగాలని అన్నారు కదా, ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు కదా, వారికి ఎమ్మెల్సీ ఇచ్చినారు. ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే నవ్వుతారేందన్నా? నువ్వు చెప్పు. ఎమ్మెల్సీ ఇచ్చినారు కదా, ఇటువంటి వాళ్ళు కొంతమందికి న్యాయం చేసుకుంటా, సీనియర్లకు న్యాయం చేసుకుంటా పోతున్నారు కదా. కోదండరామ్ రెడ్డి సార్కు కోదండరామ్ అన్న, నేను ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి సార్కు ఏమైంది? ప్రొఫెసర్ కోదండరామ్ అంటున్నా నేను. ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి సార్కి ఏమైంది? ప్రొఫెసర్ కోదండరామ్ అంటున్నా నేను. ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అయిండు. ఎస్. నేనేమంటున్నా అంటే శంకరమ్మ వయసుకు వచ్చిన కొడుకును పోగొట్టుకొని, నిప్పుల అంటే కాలిపోయిన కొడుకును పోగొట్టుకొని ఆమె కన్న కోస తీసింది. ఆమె సెంటిమెంట్ను, ఆమె ఏడుపును ప్రతి మీటింగ్లో కూర్చోబెట్టి ఈమెను ఎమ్మెల్సీ చేయాలని ఇదే రేవంత్ రెడ్డి, ఈమెను ఎమ్మెల్సీ చేయాలని చాలా ఎమ్మెల్యేలు తీసుకుపోయి స్టేజీల మీద కూర్చోబెట్టారు. ఎవరిని? శంకరమ్మను. బాధపడకన్నా మీరు. అయితే ఇప్పుడు ఆమెకి ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఇస్తే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆమెకి ఇవ్వాలి ఎమ్మెల్సీ, ఆమెను నామినేట్ చేయాలి, ఆమెను మినిస్టర్ని చేయాలి. అప్పుడు మంచి గౌరవం ఉంటుండే కాంగ్రెస్ గవర్నమెంట్కు. ఇప్పుడు కోదండరామ్ సారు ఆయన ఉద్యమకారుల నుంచి కాకుండా ఆయన కాన్సెప్ట్ వేరే. సార్ ఏంటంటే జనసమితి నుంచి కాంగ్రెస్లో ఫ్లెడ్జ్ అయినప్పుడు ఒక ప్రామిస్ తీసుకున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్తో. అదేంటంటే ఇది కౌలు రైతుల అంశం ఉంది కదా, ఎట్లయితే రైతు బంధు ఇస్తారో, రైతులకు ఎట్లయితే బీమా ఇస్తారో, ఇది కౌలు రైతులకు కూడా వర్తించేటట్టు చేస్తేనే నేను కాంగ్రెస్తో ఫ్లెడ్జ్ అవుతాని ఆయన ఆ మాట మీద కాంగ్రెస్తో ఫ్లెడ్జ్ అయిపోయాడు. అయితే కౌలు రైతులు అనే అంశం పెద్ద జోక్. అది కౌలు రైతులు అనే అంశం చాలా పెద్ద జోకు. ఎట్లా అంటే ఊర్లలో ఒకప్పుడు నక్సలైట్ల భయం ఉన్నది. ల్యాండ్ లార్డ్స్ అందరూ దొరలు కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, ఎవరైతే వాళ్ళంతా ల్యాండ్స్ ఇచ్చి హైదరాబాద్ వచ్చారు.
ఆ ల్యాండ్ ఎవరైతే దున్నుకుంటున్నారో వాళ్ళ పేర్లు కౌలు రైతులుగా అనుభవదారులుగా ఉన్నది. కేసీఆర్ వచ్చిన తర్వాత 2020 రెవెన్యూ యాక్ట్లో ఈ మొత్తం 18 కాలాలన్నీ కొట్టేసి ఒకటే కాలం పెట్టిండు పట్టాదారు. ఆ కాలంలో ఇప్పుడు ఎవరైతే వెనకడికి విడిచిపెట్టి వచ్చిన దొరలు రెడ్డిలు ఉన్నారో వాళ్ళందరూ పోయి మళ్ళీ ఇప్పుడు ఓనర్లు అయినారు. ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది. దాని మీద పైసలు కూడా తీసుకున్నారు. 100 ఎకరాలు ఉన్నోడు కూడా తీసుకున్నాడు, 1000 ఎకరాలు ఉన్నోడు కూడా అంటే 100 ఎకరాలు ఉన్నోడు తీసుకున్నాడు. 10 ఎకరాలు కౌలు రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు అటనే మిగిలిపోయారు, విడిచిపెట్టిపోయింది. వాళ్ళకి భూమి లేదు ఇంకా అయిపోయింది, జీరో అయిపోయింది. ఇప్పుడు కోదండరామ్ సార్ కౌలుదారులకు బెనిఫిట్ చేస్తా అంటే భూమాత ఏదైతే ఉందో అందులో కౌలుదారు కాలం మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే ఆ కౌలుదారులకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఆ కౌలుదారులను ఎట్లా గుర్తించాలి? ఫస్ట్ కౌలుదారులు ఈ పహానీ ఉంటుంది కదా, పాత పహానీలు, ఆ పహానీలో క్రాంతి, ఇప్పుడు మీరు ల్యాండ్ లార్డ్ అనుకో, క్రాంతి పట్టదారు, శ్రీశైలం కౌలుదారు అని ఉంటుంది, దాంట్లో ఉంటుంది. దాన్ని బట్టి బేస్ చేసుకొని గుర్తిస్తారు. ఇప్పుడు ఈ యాక్ట్ రాగానే క్రాంతి ఏం చేసిండు, క్రాంతికి రైతు బంధు పడ్డది, బీమా పడ్డది, క్రాంతి పోయి ఇంకా ఓనర్ అయిపోయింది ఆడ. ఇప్పటికి 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు కోదండరామ్ సార్ గాన కౌలుదారుకు హెల్ప్ చేయాలనుకుంటే మళ్ళీ కౌలుదారు అనేది కాలం తీసుకురావాలి. కాలం తీసుకొస్తే క్రాంతికి లాస్ అవుతుంది, శ్రీశైలానికి బెనిఫిట్ అవుతుంది. నేనేం చేస్తాను అంటే నాది 10 ఏళ్ళు ఉంది కదా దాంట్లో కౌలుదారు అనేది, అది పెట్టుకొని నేను కొట్లాడతా, అది నీకు లాస్ అవుతుంది. మళ్ళీ కోదండరామరెడ్డి గారు వీళ్ళందరికీ లాస్ చేస్తాడా, వాళ్ళకి లాస్ చేస్తాడా, ఎవరికి బెనిఫిట్ చేస్తాడు అనేది చూడాలి మనం. భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుంది, సార్ ఎవరికి ప్లేస్ చేస్తాడు అనేది అది పెద్ద కాన్సెప్ట్. ఆ సార్కు తగ్గట్టు కాన్సెప్ట్ తీసుకున్నా ఆయన హోదాకు తగ్గట్టు కాన్సెప్ట్ అది. ఇప్పుడు సామాజిక తెలంగాణ అన్నారు కదా, మీ నోటి నుంచి విన్నా నేను. సామాజిక తెలంగాణ అంటే ఏంటిదన్నా? సామాజిక తెలంగాణ అంటే ప్రతి కులానికి రాజకీయ నేపథ్యం కల్పించడం. లేదా ఇప్పుడు ఏడుంది? ఏడుంది అంటున్నా. లేదంటున్నా. రైట్, ఓకే. ఇప్పుడు బీసీలు అందరూ ఏకమైతా ఉన్నారు. ముఖ్యంగా మా మిత్రుడు, మా తోటి జర్నలిస్టు తీర్మానం వలన ఒదిక కల్పించుకొని అందరినీ ఏమంటారు మోటివేట్ చేస్తూ ఉన్నాడు కదా. నిజంగా బీసీల రాజ్యం వచ్చే అవకాశం ఉన్నదన్న? బహుజన రాజ్యం ఏర్పడే అవకాశం ఉందా? బీసీల రాజ్యం రావాలంటే కొన్ని చేంజ్ జరగాలి. మోనోపోలీ రాజకీయాల ద్వారా బీసీల రాజ్యం రాదు. ఇప్పుడు మా మల్లయ్య చేసేది ఏంటంటారు? మా మల్లానే చేసేది మోనోపోలీ రాజకీయం అంటారు. మోనోపోలీ అంటే ఒక్కడే చేయాలన్నట్టు. మోనోపోలీ అనేది అది ఎకనామిక్స్ టర్మ్, అది పొలిటికల్ టర్మ్ కాదు. మోనోపోలీ అంటే ఇప్పుడు తీన్మార్మల్ అనేమాట ఒక 50 మంది ఉన్నారు. మైక్ ఇస్తే అనర్గళంగా తీన్మార్మల్ అన్న డ్రైవర్ మాట్లాడేటట్టు ఉండాలి. మైక్ ఇస్తే అనర్గళంగా తీన్మార్మల్ అన్న ఇంకా ఉన్నట్టు మాట్లాడేటట్టు ఉండాలి. మాట్లాడరు, అది కాదన్నా ఫస్ట్ నేను చెప్తా విను. మైక్ ఇస్తే ప్రపంచం లెవెల్లో పని 2 రకాలు, ఒకటి ఫిజికల్ వర్క్, ఒకటి మైండ్ వర్క్. తీర్మార్మల్ అన్న ఫిజికల్ వర్క్లోనే ఈ బీసీల పని కులాలనే పుట్టొచ్చు కానీ ఆ విశారదన్ మహారాజు, మన కంచాయలయ్య, వీళ్ళ మాటలన్నీ ఈయన డంప్ చేసుకొని, కంచాయలైన డంప్ చేసుకుని కేసీఆర్ హీరో అయిండు. ఈ విశారదన్ ఆయన వాయిస్ డంప్ చేసుకొని ఈయన పెద్ద లీడర్ అవుదామని చూస్తున్నాడు. పాపం లీడర్ కాదు అయితే. ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, ఆర్ కృష్ణన్ ఉన్నాడు కదా, ఆర్ కృష్ణన్ ఒక కర్మాగారం. ఆయన లీడర్లను తయారు చేస్తూ ఉంటాడు. ఆయన ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు కూడా ఉన్నారు. కానీ ఆయన రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేసిండు. ఆయన అంటే బీసీల కోసం అంటే ఏం గొంతు కోసుకోమంటే కోసుకుంటాడు. ఆయన రాజీనామా చేయగానే చేసిండు. కానీ ఈడ ఏమైతుందంటే బీసీలలో ఎదగాలంటే ప్రతి డిగ్రీ చదివిన స్టూడెంటు, ప్రతి పీజీ చదివిన స్టూడెంటు నేను ఇప్పటి నుంచి ఫిజికల్ వర్క్ కాదు మైండ్ వర్కర్ని అన్నప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తారో మనకు అర్థమవుతుంది. వాడు ఏ స్టెప్ తీసుకుంటుండో దాన్ని ఏం చేయాలనేది అర్థమవుతుంది. పీజీ చేసింటాడు, ఒక అప్లికేషన్ రాయడానికి రాదు. పీజీ చేసింటాడు, కలెక్టర్తో మాట్లాడడానికి రాదు. పీజీ చేసింటాడు, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి రాదు. అప్లికేషన్ ఏనికి రాదు. అప్లికేషన్ మళ్ళీ పోయి ఇగో ఇప్పుడు నువ్వు చెప్పిన మళ్ళీ నాసటోళ్ళకి పోయి ఆడికి పోయి చెప్తే ఆయన చెప్తాడు. ఇక అంటే నువ్వు లీడర్షిప్ను డెవలప్ చేయాలి. ఫిజికల్ వర్కర్స్ను మైండ్ వర్కర్స్గా సెంటిమెంట్ అంటే బాగా ఎమోషనల్గా మాట్లాడేటట్టు ఒక కంటెంట్ ఇస్తే దాన్ని ఈజీగా చెప్పేటట్టు అట్లాంటి లీడర్లను తయారు చేసినప్పుడు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఓటు బదిలీ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. నేను నాది కుల వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని ఆ బుక్లో రాశాను క్లియర్గా. ఏమైంది? ఆ బుక్ రిలీజ్ అయిందా? కాలేదు, అది ప్రింట్ కూడా వేయలేదు. ఎందుకు ఆ విషయం చెప్పరు ఒకసారి? ఎందుకు కాలే? అది ఒక కులం ఇప్పుడు ఏమైందంటే ఒక మతం ఉంది, మతంలో కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అది సెంటిమెంటా మూఢనమ్మకమా నమ్మకమా మనకైతే తెలియదు. మతం ఇంప్లిమెంట్ అయినప్పుడు రాజ్యాంగం ఇంప్లిమెంట్ కాదు, రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయినప్పుడు మతం ఇంప్లిమెంట్ కాదు. ఈ రెండింటి మధ్యన ఘర్షణనే ఆ బుక్. రైట్. అందుకనేసి వాళ్ళు ఏం చేశారంటే ఏ ప్రింటర్ దగ్గర తీసుకుపోయినా ప్రింట్ వేయలేదు. అందులో వాళ్ళకి మోసం జరుగుతుంది అనుకోరా, వాళ్ళు భయపడ్డారు. ఇక అయితే ఏమైందంటే ఓటు బదిలీ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. రైట్, ఓకే. ఓటు బదిలీ సిద్ధాంతం అంటే ఏంటంటే
ఇప్పుడు నాగర్ కర్నూలు ఉంది, నాగర్ కర్నూలులో ఎస్సీలు ఎక్కువ ఉండరు. కొల్లాపూర్ ఉంది, కొల్లాపూర్లో బీసీలు ఎక్కువ ఉండరు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి. ఈడ మీ ఓట్లన్నీ మా ఓన్కి వేయండి, ఆడ మా ఓట్లన్నీ మీ ఓన్కి వేస్తామని. ఇట్లాంటి సిద్ధాంతం రావాలి. అట్లాంటి సిద్ధాంతం రావాలంటే ఇప్పుడు కుల లీడర్స్ ఉన్నాయా, కుల సంఘాలు ఉన్నాయా, ఆ కుల సంఘాలలో స్వార్థం లేని నాయకులు రావాలి అట్లా ఆ ప్లేస్లలో, అప్పుడు సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడున్న కుల సంఘాలన్నీ ఎట్లుంటాయంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని, బీజేపీ పార్టీ నుంచి కొన్ని, టీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని, వీటి కుల సంఘమే ముదిరాజు కుల సంఘం, ఎస్సీ కుల సంఘం, బీసీ కుల సంఘం ఉంటుంది. కానీ అది బీజేపీ పార్టీకి అనుబంధంగా, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా, టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉంటాయి. వాళ్ళు ఏమన్నా చేస్తే వీడు పాలు పోస్తాడు, వాడేమన్నా చేస్తే వీడు జెండా అంటే దిష్టి బొమ్మ దగ్గర. అట్లాంటప్పుడు నీకు క్యాస్ట్లో డెవలప్మెంట్ రాదు. నువ్వు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నా వేస్ట్ అవుతుంది. డిగ్రీలు పీజీలు చేసి పెద్ద చదువులో ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ డెవలప్ అయినప్పుడు తీర్మానం వల్ల పని కట్టుకొని 2028లో బీసీ సీఎం కావాలంటుండే కదా, మంచి ఆలోచన. కానీ ఊరు తిరిగి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 10-20 మంది లీడర్లను తయారు చేయాలి ఆయన. ఈ క్యూరియస్ ఇడిచిపెట్టి నేను ఒకటి చెప్తా అన్న, అంటే నాకున్నటువంటి ఉద్దేశంలో ఓకే ఇప్పుడు మీరు మొత్తం మాట్లాడిన అంశాలల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు ఏ రాజకీయ పార్టీ ఆదుకునే పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమకారులను తొక్కేది అంటే రాజకీయం అనగానే ఆ రాజకీయ పార్టీ ఎదిగుడే తప్పించి నిజంగా ఒక రాజకీయ నాయకులను తయారు చేసే సిస్టము, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దాల్సినటువంటి సిస్టము రాదు, రానియరు. ఇదొకటి. బీసీ రాజ్యం అనుకుంటున్నట్టు, లేకపోతే బహుజన రాజ్యం అనుకుంటున్నట్టు ఏర్పడాలంటే మీరు అంటున్నట్టు లీడర్లు తయారు కావాలి. ఒక్కడే లీడరు అందరి కూలీలను చేయొద్దు. క్రాంతికి ప్రాబ్లం వస్తే క్రాంతి సాల్వ్ చేసుకోవాలి, క్రాంతికి ప్రాబ్లం వస్తే క్రాంతి మాట్లాడాలి. క్రాంతికి వాయిస్ లేదు, శ్రీశైలం వచ్చినాక చెప్తాడంటే నీకు రానట్టు. నువ్వు నీకున్న సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్ కానీ పిహెచ్డి సర్టిఫికెట్ కానీ అది వేస్ట్, పోయిలేసి అంటే పెట్టు. నీ క్రాంతి ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా మైండ్ వర్కర్ అంటే క్రాంతికి ఏమైనా ప్రాబ్లం వస్తే మాట్లాడగలడు, క్రాంతికి ఏమైనా వస్తే డిఫెన్స్ చేయగలడు, క్రాంతికి ఏం కావాలన్నా మాట్లాడుకోవాలనుకున్నప్పుడే ఆయన మాట్లాడే కెపాసిటీ ఉన్నప్పుడే ఫుల్ ఫ్లెడ్జ్గా మైండ్ వర్కర్. అంటే ఇంటికి ఒకటి తయారు కావాల్సిందే. మైండ్ క్యూన్యూస్ ఇడిచిపెట్టి మళ్ళా రేపు నుంచి క్యూన్యూస్ ఇడిచిపెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీకి పోయి ఇట్లాంటి మైండ్ వర్కర్స్ని తయారు చేయమను. అసలైన బీసీ ఉద్యమం అంటారు దీన్ని. అట్లా ఏమను చేస్తే మల్లన్న దేవుడు అవుతాడు, కొన్ని తరాల వరకు నిలిచిపోతాడు. దీన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే ఆయన కొంచెం మంచిగా ఉంది, వాయిస్ కూడా అనర్గళంగా మంచి భాష అంటే ఏ స్లాంగ్లో మాట్లాడాలని మాట్లాడతాడు. ఆయన బీసీ కులాలలో పుట్టినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్ మైండ్ వర్కరు. కాబట్టి ఆయన ఈ పందాన్ని ఎంచుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్గా సక్సెస్ అవుతాడని నా నమ్మకం. ఓకే, అది అట్లా చేస్తాడంటారా? చేస్తే సక్సెస్ అవుతాడు. అట్లా చేస్తాడా నేను అడుగుతున్నా. ఇప్పుడు నిన్ననే మాట్లాడుతున్నాడు. మా మిత్రుడు ఎదగాలని ఉందా, లేకపోతే నిజంగా బీసీ వర్గాలు మొత్తం ఎదగాలని ఉందా? అది ఆయన నిన్న మన స్టార్ట్ చేసిండు. మన కృష్ణతో రాజీనామా చేయించిండు. మన ఎవరు ఈటల రాజేందర్ మీద కూడా మాట్లాడిండు, నాలాగా మాట్లాడగలడని. ఈటల రాజేందర్ దిక్కులేని వాళ్ళను, జైలలో పోయిన వాళ్ళను అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అందరినీ తీసుకొచ్చిండు, ఆదుకున్నాడు, పైసలు ఇచ్చిండు. తిండి తినకపోతే పోయి వాళ్ళ ఇంటికాడ ఉంటే అందరికి బువ్వ పెట్టిండు. వాళ్ళ ఇంటికాడ ఎప్పుడు బువ్వ పెడతారు, పొద్దున కానీ పెడతారు. అట్లాంటి వాళ్ళను ఆయన అంటున్నాడు. ఈయన అది గాన వాస్తవం కాకపోతే అది తిరుగుబాటు వేరేలాగుంటుంది. ఇప్పుడు ఈయన చేసే క్రమంలో అంటున్నాడని పబ్లిక్ ఏమంటలేరు. ఇప్పుడు ఈయన నిర్మించే క్రమంలో అంటున్నాడు కాబట్టి ఆవేశంలో ఉన్నాడు, కొత్తగా వచ్చింది కాబట్టి చేస్తాడేమో ఎందుకనాలని ఆగుతున్నారు. అది చేయకపోతే అది వేరేలాగుంటుంది. ఇప్పుడు ఎస్సీలను మోసం చేసిండ్రు అది ఇదని అన్నారు మధ్యలో, ఆ లాగిరు కానీ బీసీ లాగరు. బీసీలో ఎమ్మడే ప్రతిఘటన ఎమ్మడే ఉంటుంది, పిండి చేస్తారు. అంతేనా? అంతే, రైట్. ఓకే, సామాజిక తెలంగాణ అంశం మీద మీరు చెప్పారు కదా, రైట్. నిజంగా అంటే ఇప్పటికీ కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండడానికి కారణం ఎవరు అని అంటే ఏం చెప్తారు మీరు? మనమే. ఇప్పుడు నువ్వు తెలంగాణ కోసం వచ్చినావు. మీ అమ్మ నాన్న ఇంటికాడ కన్నమ్మ కష్టం చేసి నేను 10th చదివించి డిగ్రీ చదివించి ఉస్మాన్ యూనివర్సిటీకి పంపించారు. ఒకడేమో మన మతం మంచిగా ఉంటేనే బాగుంటామంటే మతం జెండా పట్టుకున్నాడు. మత కళలో చచ్చిపోయింది వీళ్ళే, నేను చెప్తున్నా. తర్వాత మనకు సమాజం రావాలంటే గన్ను పట్టుకోవాలన్నాడు, గన్ను పట్టుకొని చచ్చిపోయింది వీళ్ళే. తర్వాత మన తెలంగాణ మనకు వస్తే నీళ్లు నిధులు నియామకాలు వస్తాయన్నారు, రాష్ట్రం కోసం చచ్చిపోయింది కూడా వీళ్ళే. కులం కోసం, మతం కోసం, ప్రాంతం కోసం, భాష కోసం, జాతి కోసం, అన్నిటి కోసం చచ్చిపోయేది బీసీలు, దళితులు. ఎందుకంటే దే ఆర్ నాట్ అన్ఫిట్. అంటే సారీ,
మెంటల్గా ఫుల్ ఫ్లెడ్జ్ మైండ్ వర్కర్స్ కాదు, ఫిజికల్ వర్కర్స్. ఏదేం చెప్పినా నమ్మే వర్గాలు వీళ్ళు అంతే. నీకు ఒక పాట చెప్తా, ఏదో పాట తెలంగాణ ఉద్యమంలో ఎయ్యా హే అని ఒక మీటింగ్లో మాట్లాడితే వీళ్ళు అమ్మడే పోయి కొట్టేసిరంట. అంటే కొడితే ఏమవుతుంది, నెక్స్ట్ నా పిల్లల పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి అంతా ఉండదు. ఇప్పుడు మీ అమ్మ నాన్న ఇంత కష్టపడి నేను యూనివర్సిటీకి పంపిస్తే నువ్వు చదువుకొని తెలంగాణ తీసుకొచ్చి గొర్రెలు అప్లై చేసుకున్నారు అంటే గొర్రెలు అప్లై చేసుకున్నారు, బర్రెలు అప్లై చేసుకున్నారు, నీకు కూర్చున్నారు. ఇప్పుడు కూడా నన్ను అంటూనే ఉన్నారు తెలంగాణ ఉద్యమం చేసినాం అయిపోయింది, ఆడొకటి ఉంది ఈడొకటి ఉంది కదా, నీకు ఎందుకు ఉద్యమకారులు ఎమ్మడి ఎందుకు పడ్డావు, జిల్లా తిరగాల్సిన అవసరం వచ్చింది, ఆడు ఏదో పని చేసుకున్నావు, నువ్వు అంతవరకు పోయి గెలకాల్సిన అవసరం వచ్చిందంటే కొట్లాడినోడు వాడు, బెనిఫిట్ కావాల్సింది వాడు. ఇప్పుడు నీదేదైతే మేనిఫెస్టోలో పెట్టిరో ఆ లబ్ధి వానికి చేకూరాలి. అంటే నన్ను అన్నారు నేను పిడమర్తిన పెట్టిరు, ఆయనకి ఏమైనా ఆయన పదవి గురించి పెట్టవచ్చు, కానీ మనం 10 ఊర్లు తిరిగి 10 కమిటీలు వేసిన తర్వాత ఆ కమిటీలలో వాళ్ళ జిల్లాకి ఏం కావాలి వాళ్ళకి ఏం కావాలి అదే మాట్లాడతారు, ఈయన గురించి ఎవడు మాట్లాడాడు అదని చెప్తున్నా నేను, అందుకే తిరుగుతాను. అంటే ఇప్పుడు మీరు మాట్లాడతా విషయం ఏమైంది అని అంటే నాకు కొంచెం టచ్ అయినటువంటి అంశం ఏంటంటే నిజంగా ఓపెన్గా మాట్లాడితే మా నాన్న మా డాడీ శంకర్ ఆయన పేరు. సో ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో దాదాపు వచ్చిన పైసలన్నీ చిన్నగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండే వచ్చిన పైసలన్నీ కూడా ఉద్యమంలో ఖర్చు పెట్టాను, పూర్తి స్థాయిలో పెట్టేసి ₹1 ఇంటికి తీసుకురాకుండా కూడా ఉద్యమమే ఇక పేపర్ స్టేట్మెంట్లు అని చెప్పేసి, లేకపోతే రైలు రకోలు అని చెప్పేసి, లేకపోతే వంట వార్పులు అని చెప్పేసి, రస్తా మీద లొల్లి పెట్టేటప్పుడు దానికి పూర్తి స్థాయిలో దానికే పెట్టేసిండు అమౌంట్ అంతా. ఇవాళ చూసుకుంటే తెలంగాణ ఉద్యమకారునిగా అసలు గుర్తింపే లేదు. సరే ఇప్పటికీ కూడా పార్టీని నమ్మిండు, ఆ రోజు ఉన్నాడు, కానీ పార్టీకి రాజీనామా చేయలే, పార్టీలోనే ఉన్నాడు, పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాడు. కాకపోతే ఇప్పటికి కూడా పార్టీలో యాక్టివ్గా లేదు, ఎవరు గుర్తించలే, ఎవరు తీసుకొని పోలే. ఆయన ఏం చెప్తాడంటే కేసీఆర్ నేను చెప్తే చేసిరు, నేను చెప్తే చచ్చిపోయారు, నేను చెప్తే ఉద్యమాలు చేసి జైలుకు పోయిండు, ఆయన ఎవరికి బెయిల్ తీయలే. తెలంగాణలో మన ఇండియాలో ఏ రాష్ట్ర స్థాయి పార్టీకి కూడా లేనని నిధులు సమకూర్చుకున్నాడు కేసీఆర్. ఏ రాష్ట్ర పార్టీకి కూడా ఎరోప్లేన్ లేదు, ఈయనకి ఎరోప్లేన్ కూడా తెచ్చుకున్నాడు, భయంకరమైన నిధులు సమకూర్చుకున్నాడు. మరి ఏ ఉద్యమకారుని కూడా సహకారం చేసిన పాపన పోలేదు. కనీసం మీరు ఇప్పుడు డాడీలో ఉన్నారంటున్నారు, అట్లాంటిలకు ఏదో కాంట్రాక్ట్ ఏదో చేతిని ఇవ్వాల్సిందే, కానీ ఇచ్చే బాపత ఆయనతో లేదు, ఇచ్చే ఆలోచన ఆయనతో లేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ తీసుకురావాలి. మనం నమ్ముతలేరు, ఇప్పుడు మనం ఏకమైతామంటే కూడా నమ్ముతలేరు, ఎందుకంటే ఎన్నిసార్లు మోసపోతాం అనేసి బిడ్డలం కాదని చెప్పేసి రూపాయి పోగు చేసుకుని ఉద్యమంలో ఖర్చు పెట్టుకుంటే ఉద్యమం గుర్తించకపోయే ఇలా మళ్ళీ ఉద్యమం అంటే మళ్ళీ ఎట్లా పెడతాం. ఇప్పుడు మన యూత్ అంటే వస్తున్నారు, ఇప్పుడు మీరు అన్నారు చూసిన నాన్నలాంటి పెద్ద మనుషులు నమ్ముతలేరు, వాళ్ళతో 10 సార్లు తిరగాల్సి వస్తుంది, దండం పెట్టాల్సి వస్తుంది, కాక ఇది అది అని చెప్తే సరే ఎంతమంది వచ్చిర్రు 100 మంది వచ్చిర్రు సరే పని వస్తున్నారు అంటే చాలా టైట్ అయిపోయింది. అది అంత వాళ్ళకి నమ్మకం పోయింది. ఎవరైతే నిజంగా లాభం జరుగుతుంది అనుకున్న వాళ్ళు వాళ్ళకు నష్టపోయేసరికి నమ్మకం అయితే పోయింది. వాస్తవం రైట్. నేను ఇప్పుడు ఏమంటున్నా, ఈ వేదికగా మీరు ఇన్ని అంశాల మీద మాట్లాడినాం కదా, నేను క్లియర్గా మిమ్మల్ని అడుగుతాను. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను చెప్పినటువంటి మా నాన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ఇబ్బంది పడి ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళని అందరికీ మీరు ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయగలుగుతారా? నేను బతికుంటే 100% చేస్తా. ఒకవేళ కుట్ర జరిగి ఏమైనా చేస్తే చెప్పలేం, కానీ 100% నాది అదే. ఇప్పుడు కూడా నేను ఆదిలాబాద్ పోవాలి, దారి మధ్యలో మీతో మాట్లాడిపోదామని వచ్చిన. రైట్. ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే మీ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా? చెప్తాను. 8978263458 ఈ నెంబర్కు ఫోన్ చేయండి. మీరు ఏ జిల్లా ఏ తాలూకా ఆ జిల్లాలో ఒక బాడీ ఏర్పరుస్తాం. మీరు చెప్తే నేను ఎవరితోనైనా మాట్లాడతా. ఎవరితో అంటే మీకు అందరికీ బెనిఫిట్ అయ్యే విధంగా ఇప్పుడు ఏదైతే కేసీఆర్ జీవో తీసిండో ఆ జీవో మీద కూడా పిల్లు వేస్తా నేను. ఇప్పుడు పాటలు పాడిన వాళ్ళకి కూడా అందరికి బెనిఫిట్ కావాలి. 1250 మంది ఏదైతే చెప్పిండో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ కావాలి. ఇప్పుడు మీలాగా టెంట్ల కాడ పైసలు పెట్టుకొని ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు, మీరు ఎట్లాంటి వాళ్ళు నాకు తెలియదు. కొన్ని ఊళ్ళల్లో అయితే ఇట్లా తల్లిదండ్రులు ఆస్తి అంటే తాతల నుంచి వచ్చిన ఆస్తి వీళ్ళు సొంతంగా ఉద్యమానికి పెట్టిన వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళేసిండ్రు. నేను 2-3 చూసిన. ఏమైంది ఆయన పరిస్థితి అంటే వాళ్ళు ఊర్లలో ఎట్టుంటారు, వీడు ఇట్లా చేసిండు మొత్తం ఆ ఉద్యమంలో వేసిండు, మాకు పెట్టింది ఏం లేదు, మేము ఎందుకు చాకాలని అని అంటున్నారు. అంటే అసలు వాళ్ళు ఉన్నారు చాలా మందిని. అందరినీ గ్యాదర్ చేసే పని మీదనే నేనున్నా. ప్రతి జిల్లా తిరుగుతా నేను. ఎవరికి ఏమైనా సరే ఏ మూలకు ఆదిలాబాద్ కానీ ఏడ కానీ వరంగల్ కానీ ఇట్లా అయిందంటే నేను పోతా. ఎవడైనా చచ్చిపోయినా మా ఉద్యమకాలు ఎవడైనా చచ్చిపోయినా కూడా ఆ లోకల్ ఎమ్మెల్యే కంపల్సరీ రావాల్సిందే. ఇప్పటి నుంచి ఆయన సంతాపం చెప్పాల్సిందే. ఎందుకంటే మేము స్టేట్ కోసం కొట్లాడినాం. నాకంటే సీనియర్ ముసలోళ్ళు ఉన్నారు ఇప్పుడు. అదొక తృప్తి. ఇప్పుడు ఈయన చేసిన అనుకో వేరే వాళ్ళు ఉంటారు కదా,
ఆయన చేసినప్పుడు నేను చచ్చినప్పుడు నాకేం చేస్తాడు నాకు తెలియదు, కానీ ఒకరిని చేసినప్పుడు ఇంకో వాళ్ళు కూడా అతృప్తి ఉంటుంది. అది చాలు. చాలా మంది గుర్తింపు కావాలి, తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కావాలి. ఏమి ఆస్తులు పాస్తులు ఏమొద్దు, మీ ఆస్తులు వద్దు, మీ పదవులు కూడా వద్దు, అట్లా గుర్తింపు కావాలి. గుర్తింపు కోసమే పోరాటం అంతే. సింగోటం రాము తెలుసా అన్న మీకు? ఇందులో ఎందుకు వచ్చిన అంశం తెలుసా మీకు? తెలుసు. చనిపోయిందా చంపేసారా? చంపేసారు. క్లియర్. మీ దగ్గర పని కూడా చేసిండు తను. అంటే 2009లో డీకేఆర్ నా కేసు అయిపోయిన తర్వాత నేను ఒక దగ్గర ఉండేటోని కాదు, ఎక్కడంటే అక్కడ మూవ్ అవుతూ ఉంటుండే. ఆదిలాబాద్ టు మహబూబ్ నగర్ సంచారి అన్నట్టు. ఒక దగ్గర ఉంటే నన్ను చంపేస్తారనే భయం ఉంటుండే. అప్పుడు రామును నా దగ్గర డ్రైవర్గా తీసుకోవడం జరిగింది. రాము 2nd క్లాస్ చదివినా కూడా చాలా షార్ప్ మైండెడ్, ఏదైనా చెప్తే భయంకరంగా అంటే గుర్తుంచుకునే ఏకసంతాగ్రహి. అండ్ ఏది చెప్పినా మంచిని బాగా గ్రహించేవాడు ఆయన. అట్లా తెలంగాణ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిపోయిండు. నేను కూడా అడ్వకేట్గా ఎన్రోల్మెంట్ అయినా తర్వాత ఆయన కొన్ని రోజుల తర్వాత ఆయన వేరే అయిపోయిండు. ఆయన బ్యాచ్ అంతా ఏదో చేసుకున్నాడు. తర్వాత ఎప్పుడు అంటే చచ్చిపోయే కంటే 1 year బిఫోర్ 1.5 year బిఫోర్ వచ్చి నేను ఇట్లా కాంటెస్ట్ చేస్తాను అది ఇదని, కాంగ్రెస్ గురించి నేను బిల్డింగ్ కట్టిన, రేవంత్ రెడ్డి గురించి బ్లడ్ బ్యాంక్ చేసిన, అది చేసిన, నాకు కాంగ్రెస్ టికెట్ వస్తుంది కొల్లాపూర్ అన్నాడు. నీకు రాదు రామని నేను అప్పుడు చెప్పిన అన్నట్టు అది టికెట్ రాలేదు. తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యిండు. ఈటలన్న ప్రెజర్ మేరకు బీజేపీలో పోయిండు. తర్వాత ఆ బర్రెలక్క కాంటెస్ట్ చేసింది, ఆమెకు హెల్ప్ చేసిండనే కోణంలో ఆయన బీసీ ఎస్సీ ఎస్టీ అంటే అదో పిచ్చి మైండ్ అయిపోయింది ఆయనకు. ఆయన పండుగల సాయన్న తర్వాత ఈ విశారదన్న అంటే ఇలా తీరి బాగా నచ్చేటోడు. ఊకే వినేటోడు, ఎప్పుడు ఎనీ టైం వినేటోడు. ఊకే నాకు ఫోన్ చేసి ఇది చెప్పు అది చెప్పు అంటే ఆ విశారదన్న మాటలు ఉంటాయి దానిలో, అవి కొట్టి ఇంట్రాపోయి అంటే అదే వింటుండే. బాగా ఆ కాన్సెప్ట్ బాగా నింపుకున్నాడు ఆయన. పిల్లలను కూడా ఇడిచిపెట్టి దీని గురించి ఎక్కువ పనిచేసేటోడు. ఆ కొల్లాపూర్లో చాలా సేవలు చేసిండు, చాలా మందికి హెల్ప్ చేసిండు. కానీ కొన్ని రాజకీయ కుట్రల వల్ల కూడా అది అమ్మాయి గురించి అది అంటున్నారు కదా, అమ్మాయి కూడా నిన్న మాట్లాడింది నా గురించి వచ్చింది కాదు అదంతా తప్పు అని ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంది. కానీ అది పక్కా పొలిటికల్ మ్యాటర్ క్లియర్గా 100%. ఎవరుండొచ్చు అనేది అందరికీ తెలుసు. అది వెళ్ళోని విషయం ఎవరుండొచ్చు అనేది నేను ఎందుకు చెప్పాలి. కానీ ఒక వ్యక్తిని చంపడము అని అనేది తప్పు కదన్న. అది ఎవరైనా సరే, అధికార పార్టీ అయినా సరే, లేకపోతే ప్రతిపక్షమైనా సరే, లేకపోతే తెలిసిన వాళ్ళైనా తెలవడం వల్ల అయినా కూడా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి చంపడం అనేది తప్ప కాదా? నీకు ఒక విషయం చెప్తా. కొల్లాపూర్లో రీసెంట్గా ఒక రెడ్డి ఆయనను పొలం కాడం అనుకుంటే చంపేసిరు, పెద్ద ఇష్యూ అయింది. రేవంత్ రెడ్డి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎన్ని రోజులు అయింది? 3-4 నెలలు అయింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సిట్ ఏర్పాటు చేస్తే ఇప్పటివరకు చెప్పలేదు. మరి దాన్ని ఏమంటారు? ఇది నడుస్తుంది తెలంగాణలో. దయచేసి తెలంగాణ ఉద్యమకారులారా, తెలంగాణ ప్రజలారా, మీరు గమనించిన అంశాలు, తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొన్ని పేర్లు అడుగుతా, వాటికి సంబంధించి మీరు ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలి. ఓకే రైట్? ఓకే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. భయంకరమైన స్వార్థపరుడు. ఈటల రాజేందర్. ఆయన అందరినీ ఆదుకున్నా కూడా తప్పనిసరి పరిస్థితిలో ఎక్కడో దగ్గర ఉంటున్నాడు. కేటీఆర్. ఆయన గురించి నేను ఆయన ఉద్యమకారుడు కాదు. హరీష్ రావు. ఆయన ఉద్యమకారుడే, కాకపోతే ఇక వాళ్ళ మామ ఎట్లా నడవాలంటే అట్లా నడుస్తాడు. రేవంత్ రెడ్డి. ఆయన ఫైర్ బ్రాండ్గా వచ్చిండు, అదే బ్రాండ్ కొనసాగితే మంచిది. ప్రొఫెసర్ కోదండరామ్ సారు కౌలు రైతుల గురించి అంశాన్ని టేకప్ చేసిండు కాబట్టి ఆ అంశాన్ని ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను. గాదయ్య సారు తెలంగాణ కొరకు ఆయన పునాది రాయని చెప్పుకుంటాడు. సారు మాకు సహకరిస్తే ఆయన అంటే ఆయన ఏం చెప్పినా మేము వినడానికి రెడీ ఉన్నాం. కాకపోతే ఆయన ఇప్పుడు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా సహకరించాలని కోరుకుంటున్నాం. బాల్కన్ సుమను ఆయనతో అన్నీ ఉన్నాయి, కానీ సార్ను నమ్ముకొని సార్తోనే ఉంటున్నాడు. బయటకు వస్తే మంచిది. గాదరి కిషోర్ అన్న కూడా బయటికి రావాలి. ఆయన కూడా మంచి ఫైర్ బ్రాండే, మంచి మాట్లాడతాడు. దూదిమెట్ల బాలరాజ్ కూడా అంటే వీళ్ళందరూ టీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు. పార్టీ కోసం కాకుండా ఉద్యమకారుల కోసం పనిచేయాలని కోరుతున్నా. జయశంకర్ సార్కు తెలంగాణకు అది మర్చిపోలేని గుర్తింపు. అది కాలోజీ గురించి నాకు అంత తెలియదు. బండి సంజయ్ ఆయన బీసీ వాదే, కానీ మతం ముసుగులో ఉన్న పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన అదే కాన్సెప్ట్ చెప్తాడు. ఆ కాన్సెప్ట్లో ఈ మైండ్ వర్కర్స్ అంతా అంటే ఆయన మత సిద్ధాంతం ప్రకారంగా మనం డెవలప్ కావమని నా బాధ, నా ఆలోచన, నా అభిప్రాయం.
ప్రజలు నిర్ణయిస్తారు, వాళ్ళందరూ మన కామెంట్స్ పెడతారు కదా. క్రాంతి అంటే నిక్కర్స్ అయిన జర్నలిస్టు. రైట్ అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.